శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి. ఈరోజు అంశం వ్యాకులత శరణాగతి. వ్యాకులత శరణాగతి ఇవి రెండు కూడా ఆధ్యాత్మిక జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు. వ్యాకులత అంటే ఏమిటి? తపన, ఏదో కావాలనే తపనను వ్యాకులత అంటారు. శ్రీరామకృష్ణులు ఏమంటారంటే, భగవంతుడు కావాలనే తపన తీవ్రతరమైనప్పుడు ఇక భగవంతుని దర్శనం కలుగుతుంది. ఏ విధంగా అంటే, రోజు కూడా సూర్యోదయం అయ్యే ముందు, సూర్యోదయం అవుతుంది కదా, అయ్యే ముందు మనకు ఆకాశం ఎలా అవుతుంది? ఎర్రగా మారుతుంది. అరుణోదయం అంటారు దాన్ని. ఆ అరుణ కాంతులు ఎప్పుడైతే ఆకాశంలోకి వచ్చాయో ఇక సూర్యుడు రావడానికి ఆలస్యం లేదు. అదేవిధంగా వ్యాకులత ఎప్పుడైతే మనలో వచ్చిందో, భగవంతుడు కావాలనే తపన మన లోపల ఎప్పుడైతే వచ్చిందో ఇక భగవత్ సాక్షాత్కారానికి ఇంకా ఆలస్యం లేదు అని చెప్తారనమాట. అయితే ఎటువంటి వ్యాకులత కావాలంటే శ్రీరామకృష్ణులు చెప్పేవారు, ఒకసారి ఒక గురువు శిష్యుని తీసుకెళ్లారు. అంటే భగవంతుని గురించి ఎలా తప్పించాలో తెలియచెప్పడానికి ఒక నదిలోనికి తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి ఆ శిష్యుని ఏం చేశారంటే ఆ నదిలో ముంచారు. మొత్తం తలంతా లోపల పెట్టి ముంచారనమాట. ముంచితే అతడు ప్రాణాల కోసం విలవెల్లాడుతున్నాడు. అయ్యో ఏం చేస్తున్నారు గురువుగారు అంటే అప్పుడు పైకి అతన్ని రప్పించిన తర్వాత అప్పుడు అన్నారనమాట, నీకు ఎలా అనిపించింది నేను లోపలికి నొక్కినప్పుడు అని అంటే, అప్పుడు అతను అన్నాడు, నాకు ప్రాణం పోతున్నట్లు అనిపించింది. అంటే భగవంతుని కోసం ఆ విధంగా తప్పిస్తే నీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పేవారు. ఇప్పుడు చూడండి, శ్రీరామకృష్ణులు ఇంకొక 2 ఉదాహరణలు చెప్పేవారు. ఏమిటంటే, ఆయన యొక్క సొంత అనుభవాలను చెప్తూ ఉండారు. నాకు లోపల రంపంతో కోసినట్లు అనిపించేది. అంటే భగవంతుడు కావాలి అనే కోరిక నాకు రంపంతో కోసినట్లు అనిపించేది. అలాగే ఒక తడి గుడ్డని మన గుండెల్లో పెట్టి పిండితే ఎలా ఉంటుంది, ఆ బాధ, అంత బాధ నాకు కలుగుతూ ఉండేదని చెప్పేవారు. మీకు వారి జీవితాన్ని ఎవరైతే చదివారో, రామకృష్ణ పరమహంస జీవితాన్ని, ఇది మీ అందరికీ బాగా తెలుసు. ఆయన ఎంత తప్పించారో భగవంతుడి కోసం. ఆయన కాళికాలయంలో పూజారి కింద వచ్చిన తర్వాత ఆ కాళికాలయంలో కాళికాదేవి నిజంగా ఆవిడ ఉన్నారా, కేవలం ఒక కల్పన, భగవంతుడు అంటే కల్పనేనా, ఇది ఒక ప్రశ్న ఆయనలో ఉదయించేది. అందువల్ల తెలుసుకునే వరకు కూడా ఆయనకు ఆ తపన ఆగలేదన్నమాట. రోజు అక్కడికి కాళికాలయంలోకి వెళ్ళి అమ్మ దగ్గర ప్రార్థిస్తూ ఉండేవారు, నువ్వు నిజమేనా? నిజమైతే నాకు నువ్వు ఎందుకు కనిపించట్లేదు? అంతకుముందు ఎంతోమందికి నువ్వు దర్శనం ఇచ్చావు. ఎవరెవరు అంతకుముందు అక్కడ బెంగాల్లో చాలామంది సాధకులు ఉండేవారు. ఈ రాంప్రసాద్ అని ఒక ఆయన చాలా భక్తుడు అనమాట. ఆయనకి ఆ కాళికాదేవి దర్శనం కలిగింది. అటువంటి వాళ్ళందరికీ నువ్వు దర్శనం ఇచ్చావు, నాకెందుకు నువ్వు దర్శనం ఇవ్వట్లేదు అని. ఆయన చేసిన పద్ధతులు ఎలా ఉండేవంటే, కాళికాలయం దగ్గర ఒక అరణ్యం కింద ఉండేది. దాన్ని పంచవటి అంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు అంత మొక్కలు వేసి ఉన్నాయి అక్కడ. అంతకుముందు ఒక దట్టమైన అరణ్యం అనమాట. రాత్రి అయ్యేటప్పటికి ఆయన ఏం చేసేవారు, అరణ్యంలోకి వెళ్ళిపోయేవారు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఉదయమే తిరిగి వచ్చేవారు. అయితే ఆయన మేనల్లుడు హృదయ్ ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఉంటూ ఉండేవారు. ఏం చేస్తున్నాడు ఈయన మామయ్య, ఏం అర్థం కావట్లేదు, ఒకరోజు చూద్దామని చెప్పి ఆయన వెనకే వెళ్ళేసరికి ఆయన దట్టమైన అడవుల్లోకి వెళ్ళిపోయి లోపలికి, అసలు భయం లేదు, ఏం లేదు, అంత ఎగుడు దిగుడుగా ఉండేది అంతా కూడా అక్కడ ప్రదేశం. అక్కడికి వెళ్ళి తన జంధ్యం, ఆ యజ్ఞోపవీతాన్ని, తర్వాత బట్టల్ని అన్నీ తీసి పక్కన పెట్టి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. అంటే అప్పుడు ఈయన అడుగుతాడనమాట, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, భగవంతుడు కావాలి అంటే మనకు 8 పాశాలు ఉన్నాయి. ఈ 8 పాశాలు మనం అంటే ఈ లజ్జ, భయ, ఈ తర్వాత అసహించుకోవడం, ఇట్లాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత జాతి అభిమానం, నేను బ్రాహ్మణుననే అభిమానం, అహంకారం, ఇవన్నీ ఉన్నంత వరకు కూడా ఈ భగవంతుడిని మనం పొందలేము. అందువల్ల యజ్ఞోపయుతం అనగానే నేను బ్రాహ్మణుని నాకు గుర్తుకు తెస్తూ ఉంటుంది. అందుకని దాన్ని పక్కన పెట్టి ఆయన ఏం చేసేవారు అనమాట, అలాగా కూర్చుని రాత్రంతా ధ్యానం చేసేవారు. ఉదయం ఆయన వచ్చేటప్పుడు కళ్ళన్నీ కూడా ఉబ్బిపోయి ఉండేవాట అంతా కూడా. అంటే అంత రాత్రంతా ఏడ్చేవారు, నాకు భగవంతుడు కావాలి కావాలి అని చెప్పి.
తర్వాత ఆయన ఇన్ని నేను చేసినా సరే సాక్షాత్కారం కలగట్లేదంటే ఆయన ఏం చేసేవారు, ఆయన తలను క్రిందకి నేలకు కొట్టుకునేవారట, నాకు ఇంకా కనిపించట్లేదు అని. అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉండేవారు. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకునేవారంటే పాపం ఈ తల్లి చనిపోయి ఉంటుంది అందుకని ఇలా ఏడుస్తున్నాడు అనుకునేవారు. ఎవరికి అర్థం కాదు కదా. అలాగే ఇంకా బాగా ఈయన పిచ్చి అంటే చాలామంది వచ్చి ఆయన చూస్తూ ఉండేవారు, కింద దొర్లి ఏడుస్తూ ఉండేవారు. 4 పక్కల నుంచొని చూస్తూ ఉంటే ఆయన తర్వాత కాలంలో ఏం చెప్తారంటే, వాళ్ళందరూ నన్ను చూస్తున్న వాళ్ళందరినీ కూడా నాకు మసకగా చూసేవాడిని, అదంతా నిజం అని అనిపించేది కాదు. నాకు లోపల ప్రపంచం అమ్మ నేను ఇదే నిజంగా అనిపించేది, బయట వాళ్ళందరూ కూడా ఒక నీడలాగా కనిపించేవారు. అందుకని వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు నవ్వుతున్నా ఏం చేసినా నాకేం అర్థమయ్యేది కాదు. నేను ఎప్పుడూ కూడా ఆ దుర్భర వేదనతో నేను ఉండేవాడిని. కిందంతా దొర్లుతూ ఉంటే అందరూ అనుకున్నారు ఈయనకి పిచ్చి పట్టిందని అనుకునేవారు. ఈ విధంగా ఆయన సాధన చేసి ఒకరోజు ఏంటంటే, నేను ఇంత చేస్తున్నా సరే నాకు దర్శనం కలగట్లేదని చెప్పి ఆయన ఇంకా సాధన తీవ్రతరం చేస్తారు. తీవ్రతరం చేసి ఒకరోజు మందిరంలోకి వెళ్ళి ఎంత పిలిచినా ఇంకా నా జీవితం వ్యర్థమైపోయింది, ఒక రోజు గడిచిపోయింది. ఉదయం నుంచి ఆయన చెప్తారనమాట, ఉదయం సాయంత్రం ఎప్పుడవుతుందో నాకు తెలియదు, సమయం తెలిసేది కాదు, నెలలు గడిచేవి ఏమీ తెలిసేది కాదు, ఒకటే ఆలోచన నాకు అమ్మ దర్శనం కావాలి. ఈ విధమైన వ్యాకులత ఉంటే తప్పకుండా దర్శనం కలుగుతుంది. ఆయన చెప్పేవారు అనమాట, ఎలా ఉండాలంటే భగవంతుడి మీద ప్రేమ 3 రకాల ప్రేమలు కలిసి ఉండాలి. ఏంటది, ఒక బాగా డబ్బు పిసినారు ఉన్నాడు అనుకోండి, డబ్బు మీద ఎంత ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ. తర్వాత పతివ్రత అయిన భార్యకు భర్తపై ఉండే ప్రేమ, ఆ తర్వాత తల్లికి తన సంతానంపై ఉండే ప్రేమ. ఆలోచించండి, ప్రతిదీ కూడా చాలా గొప్పది. ఈ 3 కలిస్తే ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఒకవేళ భగవంతుడికి ఇవ్వగలిగితే ఇప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. భగవంతుడు కనిపించలేదని అంటూ ఉంటారు కదా, మనకు ప్రేమ అంతా బయట ప్రపంచం పైన ఉంది. మన వస్తువుల మీద, మన పిల్లల మీద, భార్యాభర్తలు వాళ్ళు, మనం ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాం కానీ భగవంతుని ఎక్కడ ప్రేమిస్తున్నాం? ప్రపంచము తర్వాత భగవంతుడు ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటాయి. ప్రపంచం కావాలనుకుంటే మీకు భగవంతుడు దొరకడు. శ్రీరామకృష్ణులు అనేవారు, మీరు తూర్పుకు వెళ్ళే కొద్దీ పడమర దూరం అయిపోతుంది, మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. అందువల్ల భగవంతుని వైపు వెళ్ళే కొద్దీ కూడా మనకి ఈ ప్రపంచం పట్ల ఆకర్షణ అన్నది తగ్గిపోతుంది. అది ఒక్కటే సూచన. అయితే అది ఎప్పుడు కలుగుతుంది మనకి? అటువంటి ఆకర్షణ కావాలి మనందరికీ అనిపిస్తుంది, నాకు కూడా అలాంటి ఆకర్షణ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కలుగుతుందంటే శ్రీరామకృష్ణులు చెప్తారు, మీకు భోగాంతం, మీకు ఇంకా నేను అనుభవించాలనే కోరిక ఎప్పుడైతే పోతుందో మనసులో నుండి, అప్పుడే మీకు వ్యాకులత కలుగుతుంది. అంతవరకు కూడా ఆకర్షణ రాదు. ఏదో 2 పూటలు వెళ్తాం, గుడికి వెళ్తాం, లేకపోతే కొంచెం నమస్కారం చేసుకుంటాం, అంతే అయిపోయింది. కానీ సాక్షాత్కారం, ఆ భగవద్ అనుభూతి అనేది మనకు కలుగదు. అది అంతటి ఆకర్షణ దానికి కావాలి. ఈ భోగాంతం అయినప్పుడు అవుతుందంటే అప్పుడు ఒకసారి ఎవరు అడుగుతారు, మరి ఎలా పోతుంది ఈ సుఖాలను ఇంకా అనుభవించాలి, ప్రపంచాన్ని ఇంకా అనుభవించాలనే కోరిక ఎలా పోతుంది అంటే శ్రీరామకృష్ణులు చెప్తారు, మన తల్లి కదా, మన తల్లి అమ్మ, ఈ భగవత్ జగజ్జనని ఎవరైతే ఉందో మన సొంత తల్లిలాగా మనం ఆవిడ దగ్గర మారాన్ చేయాలి. ఎలా మారాన్ చేయాలి చూడండి. తల్లి ఒక ఉదాహరణ చెప్తారు ఏంటంటే, ఒక గాలిపటం కొనుక్కోవాలని చెప్పి వేసవకాలంలో ఒక పల్లెటూరులో ఒక పిల్లాడి తల్లిని అడుగుతున్నాడు, నాకు డబ్బులు ఇవ్వు, నేను గాలిపటం కొనుక్కుంటాను అంటే తల్లి అంటుంది, నీకు ఇప్పుడు డబ్బులు ఇస్తే నువ్వు ఆ గాలిపటంతో వేరే వాళ్ళతో గొడవలు అవి పెట్టుకుంటావు, నేను డబ్బులు ఇవ్వను అని చెప్పేసి వెళ్ళిపోతుంది తల్లి. అయితే ఈ పిల్లవాడు మాత్రం అసలు వదలట్లేదు. ఆ అమ్మ వాళ్ళ పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, వెనక్కి వెళ్ళే కొంగు పట్టుకొని నాకు ఇస్తావా, డబ్బులు ఇస్తావా లేదా ఇంకేడ్పించుకొని తింటాడనమాట. అప్పుడు ఏం చేస్తుంది, విసిగిపోయి తల్లి ఇస్తుంది. అలాగే మనం ఏడిపించాలి భగవంతుడిని, నాకు ఇస్తావా లేదా అంటే నాకు ఈ కోరికలన్నీ తగ్గించు, నాకు ఈ ప్రపంచం పట్ల ఆకర్షణ తగ్గించు అని మనం చాలా ఆర్తితో మనం భగవంతుని ప్రార్థించినప్పుడు తప్పకుండా భగవంతుడు వింటాడు అని చెప్తాడు. అలాగే ఒకసారి ఆయన ఒక ఉదాహరణ చెప్తారు. ఆయన మేనల్లుడు హృదయ్, ఆయనకు ఒక కొడుకు ఉంటాడు. ఒకరోజు వాళ్ళు కుటుంబం అంతా ఎక్కడికో వెళ్తే, చిన్నపిల్లాడు కదా, మామయ్య నువ్వు చూస్తూ ఉండు ఈ పిల్లాడిని, మేము బయటికి వెళ్ళి వస్తామని చెప్తాడనమాట. అయితే చూడండి, ప్రతి విషయంలోనూ శ్రీరామకృష్ణులు భగవంతుడినే కంపేర్ చేసుకుంటూ ఉండేవారు, పోల్చుకుంటూ ఉండేవారు. ఆయన ఉదాహరణ చెప్తున్నారు, ఒక చిన్న పిల్లాడిని నేను ఉదయం నుంచి ఆడిస్తున్నాను, రకరకాల బొమ్మలు వేశాను, చక్కగా వాడు ఏం చేస్తున్నాడు, బొమ్మలతో ఆడుకుంటున్నాడు, నేను ఇచ్చింది తింటున్నాడు, హాయిగా ఉన్నాడు. ఇంకా సాయంకాలం అయ్యేటప్పుడు మాత్రం వాడు అమ్మ గుర్తుకొచ్చింది. వాడికి గుర్తుకొచ్చి ఇంకొక్కటే ఏడుపు వస్తే ఇంక ఎన్ని రకాల బొమ్మలు ఇచ్చినా అతనికి ఆనందంగా లేదు.
బొమ్మలు ఇస్తూనే ఉన్నారు, అయినా ఆనందం లేదు. బొమ్మలన్నీ విసురు కొడుతున్నాడు. పొద్దున్నుంచి ఆడుకున్నాడు, బొమ్మలన్నీ విసురు కొడుతున్నాడు. ఏమి ఇచ్చినా తినడానికి, ఏమి ఇచ్చినా తినడం లేదు అని శ్రీరామకృష్ణులు ఉదాహరణ చెప్తున్నారు. మనకి ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల పట్ల ఎంతో ఆకర్షణ కదా. ఆ ప్రపంచం వస్తువుల పట్ల ఆకర్షణ పోయిన తర్వాత మనకు భగవంతుని మీద ఆ విధంగా ఆ పిల్లాడికి తల్లిపైన ఎలా కలిగింది, ఇంకేమీ వద్దు నాకు కేవలం భగవంతుడే కావాలి అన్న లోపల తపన వచ్చినప్పుడు మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అయితే ఈ ప్రపంచ సృష్టి అంతా మన ఎప్పుడు కూడా మన ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖంగా సృష్టించబడి ఉన్నాయి. కళ్ళు బయటివి చూస్తాయి, చెవులు బయటివి వింటాయి, అంతే కదా. లోపల ఇంకా అంత సర్వాంగ సుందరమైన రూపం ఉంది మన హృదయంలో భగవంతుడిది, కానీ అది చూడడానికి ఇష్టపడవు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కాబట్టి. మన ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖంగా ఉన్నాయి. మనకు లలితా సహస్రనామంలో ఏం చెప్తారు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎప్పుడు కూడా అంతర్ముఖంగా ఉండేవాళ్ళకి భగవంతుడు లభిస్తాడు. అంటే ఈ ప్రపంచాన్ని భగవంతుడు లీల ఇదంతా కూడా బహిర్ముఖంగా సృష్టించి ఇది అది రకరకాల వస్తువులు, ఆకర్షణలు, రకరకాల రంగులు, అలా బంధువులు, ఈ పిల్లలు, ఇవన్నీ కూడా సృష్టించాడు భగవంతుడు మనల్ని. అది ఆయనకి ఆట అనమాట. అందరూ కూడా ఒకవేళ మనం ఆయన చేరుకున్నాం అనుకోండి, ఆయన లీల కొనసాగదు కదా. అందువల్ల మనల్ని ఇలా ఆడిస్తూ ఉంటారు ఆయన అని ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. మీకు పల్లెటూరులో మీకు తెలుసు గాదులు అంటారు కదా. గాదుల్లో మన ధాన్యాన్ని మనం నిల్వ చేసుకునేవాళ్ళం, అవునా కదా. పల్లెటూరులో వెళ్ళిన తెలుస్తుందా, ఇంటి ముందే ఉండేవి పెద్ద పెద్ద గాదులు ఉండేవి. అవి ఎలకలు కొట్టకుండా వీళ్ళు ఏం చేసేవారు, దూరంగా దాని చుట్టూ కూడా కొంచెం ఎలుకలకు బాగా ఆకర్షణీయమైన ఆహారాన్ని పెడుతూ ఉండేవారు. ఆహారాన్ని పెడితే ఇవి ఏం చేసేవన్నమాట, అక్కడికి వెళ్ళకుండా ఇవి తిని చాలా సంతృప్తి పడి వెళ్ళిపోతూ ఉండేవన్నమాట. మనం కూడా ఎలకల్లాగే ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్నవి పెట్టారు, ఇది ఈ రిలేషన్స్ ఆ రిలేషన్స్ ఇవన్నీ చిన్న చిన్నవి పెట్టి దాంట్లోనే మనం ఇంక మునిగిపోయేలాగా భగవంతుడు ఏర్పాటు చేశాడు. మనం ఏం చేస్తున్నాం, అందులోనే ఆకర్షించబడుతున్నాం. ఎప్పుడైతే వీటి మీద ఆకర్షణ పోతుందో ఇక తినగా మనకు ఏదైనా సరే ఇంక మొహం ఒత్తుతుంది, అవునా కదా. అట్లాగే ఈ ప్రపంచంతో ఇంక లేదు, ఇందులో సుఖం లేదు, శాశ్వతమైన సుఖం లేదు. ఈరోజు సుఖం, రేపు దుఃఖం. ఏ రోజైనా శాశ్వతమైన సుఖం ఉందా చెప్పండి? మేబీ కొంతమందికి ఒక 10 సంవత్సరాలు ఆనందంగా ఉండొచ్చు, తర్వాత శాశ్వతంగా ఉందా? దేన్నైతే మీరు ప్రేమిస్తున్నారో అది మనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా కదా. అది ఈ ప్రపంచమే ఇంత. ఈ యొక్క జ్ఞానం, ఈ యొక్క వివేచన ఎవరికైతే కలిగిందో వాళ్ళు అప్పుడు ఏదో ఉంది. మన రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, ఈ పక్కనే ఒకవేళ ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ ఎవరో చెప్పారు, నీ పక్కన ఉన్న గదిలోనే వాళ్ళ ఇంట్లోనే ఇన్ని బంగారం లంకె బిందులు అందులో ఉన్నాయి, కాసులు ఉన్నాయని చెప్పారు ఎవరు. అప్పుడు ఏం చేస్తాడు దొంగ? నిద్రపోతాడా? ఎప్పుడు దాన్ని బంగారం తెచ్చుకుందామా, ఎలా దానికి ఇంటికి కన్నం వేద్దామా, రాత్రులు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడా లేదా చెప్పండి? ఈ విధంగా ఉండాలి. శ్రీరామకృష్ణులు ఎగ్జాంపుల్ చెప్తున్నారు మనకి. ఈ విధంగా నిజంగా భగవంతుడు అంతటి మహత్తరమైనటువంటి విషయం. ఆ భగవంతుడిని పొందితే ఆ పొందే ఆనందం ఏ ఆనందం నుంచి రాదు, మీకు ఎవరి నుంచి రాదు. మీ భార్య నుంచి రాదు, మీ భర్త నుంచి రాదు, మీ బంగారం నుంచి రాదు, మీ మేడల నుంచి రాదు, మీ కార్ల నుంచి రాదు, దేని నుంచి రాదు. అది కొంచెం మనకు తెలిస్తే ఆ ఆనందం, అంత ఆనందం ఉందని మనం ఎవరన్నా ఖాళీగా కూర్చోగలమా? హాయిగా దీనికి తాపత్రయాలు పడగలమా? నిజంగా మనకు ఆ టేస్ట్ ఇంకా తెలీదు. దానివల్ల వచ్చే ఆనందం టేస్ట్ తెలియదు కాబట్టి మనం వాటి మీద ఆధారపడి ఉన్నాము. నిజంగా ఆనందం అంత గొప్పది మనకు తెలిస్తే కనుక ఏ రోజు కూడా మనము ఆ దొంగలాగే తపన పడిపోయి ఉండేవాళ్ళు. ఎలాగా, ఏం చేయాలి, ప్రార్థన చేయాలా, లేకపోతే గుడికి వెళ్ళాలా, లేకపోతే జపం చేయాలా, భజన చేయాలా, ఇవన్నీ కూడా లోపల ఎలా పొందాలి అనే తపన మనందరి మధ్యలో వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ బయట విషయాలు కూడా ఎవరికైతే ఈ తపన ఉందో బయట విషయాలు ఏమి పట్టించుకోరు. మన ఆంజనేయ స్వామి అంటారు, ఆయనకి ఈ తిథివారి నక్షత్రాలు ఏం తెలిసేవి కాదు. ఒక్కడ రాముడి తప్ప నాకు ఏం తెలియదు, ఈరోజు ఏం తిథి, ఈరోజు ఏం రోజు, ఇవన్నీ అడిగితే నేను చెప్పలేను. నాకు రాముడి తప్ప ఇంకేం తెలీదు. అలాగే పంపానదీ తీరంలో ఒకసారి లక్ష్మణస్వామి శ్రీరామచంద్రులు ఆయన వెళ్తూ ఉంటే ఒక కాకి, ఇది కూడా శ్రీరామకృష్ణ చెప్తారు ఈ ఉదాహరణ. ఒక కాకి ఏం చేస్తుంది, నది దగ్గరికి వెళ్తుంది, దాహం తీర్చుకోవడానికి బాగా ఎండలుగా ఉంది, వెళ్తుంది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడేమో లక్ష్మణస్వామి అడుగుతారు, అన్నయ్య ఏంటి ఇలాగా కాకి అక్కడికి వెళ్తుంది, దాహం వేస్తున్నట్లుంది, ఎందుకు నీళ్లు తాగట్లేదు అంటే, సర్వాంతర్యామి కదా శ్రీరామచంద్రులు అంటారు, అది
రామనామం చేస్తుంది, జపం చేస్తుంది. ఆ జపం చేస్తున్న నీళ్లు తాగేటప్పుడు జపం చేయడం ఎక్కడ తగ్గుతుందో అని చెప్పి అక్కడికి వెళ్తుంది, కానీ మళ్ళీ దాహం, అది నీళ్లు తాగలేకపోతుంది. చూడండి, అంటే అంత ప్రీతి. ఈవెన్ శరీరం ఎంత బాధపడుతున్నది, కానీ ఇంకా ఇంకా ఆ రామనామంలో ఉండే ఆనందం దానికి అంతగా ఉంది. అది ఆ సమయంలో నా టైము అనవసరంగా వృధా అయిపోతుంది, రామనామం నేను చేయలేకపోతాను అని చెప్పి, అంటే మనం ఈ శారీరకమైన కష్టాలు ఇవన్నీ కూడా మర్చిపోతాం, అంత ఆనందం ఉంది భగవంతుని యొక్క నామంలో కానీ భగవంతుని యొక్క తత్వంలో కానీ. ఒకసారి అది రుచి చూసిన వాళ్ళకి మనకి ప్రపంచం అంతా కూడా చాలా చాలా చీప్గా కనిపిస్తుంది అనమాట. శ్రీరామకృష్ణులు అదే చెప్పారు, ఈవెన్ రంభా తిలోత్తమ వంటి వాళ్ళు సౌందర్యం కూడా ఎందుకు పనికిరాదు, చాలా తుచ్చంగా అనిపిస్తూ ఉంటుంది భగవంతుని పొందితే అని ఆయన చెప్తూ ఉండేవారు అనమాట. అలాగే శరణాగతి, ఇది వ్యాకులత. వ్యాకులత అంటే ఏంటంటే సాధనలో చివరి మెట్టు. అంటే వ్యాకులత వచ్చిందంటే ఇంక భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు మీరు తప్పకుండా. ఎందుకు అలా మన స్వామి వివేకానంద జీవితంలో చూడండి, ఆయన చిన్నప్పటి నుంచి భగవంతుడు ఉన్నాడా భగవంతుడు ఉన్నాడా భగవంతుడు ఒకటే మాట అందరి దగ్గర. తర్వాత సడన్గా అంతటి వాళ్ళు ధనవంతులు ఒక్కసారి వాళ్ళ నాన్నగారు పోవడంతో, కుటుంబం వాళ్ళ యొక్క బంధువులందరూ కూడా వాళ్ళు మోసం చేయడంతో చాలా దయనీయమైన పరిస్థితి వచ్చేసింది. ఈయనేమో తల్లి తర్వాత తోబుట్టువులు అందరూ కూడా వాళ్ళు ఈవెన్ తిండికి కూడా లేకుండా ఉన్నారనమాట. అయితే పాపం ఈయన చదువు ఈ మధ్యలోనే ఆపి ఉద్యోగాలకు వెళ్ళాలి. ఒకసారి ఆయన గదిలో కూర్చొని చదువుకుంటున్నారంట. చదువుకుంటుంటే అందులో ఒక శ్లోకం, వివేక చూడమనిలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చదువుతున్నారు. అదేంటంటే దాని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో 3 లభించడం చాలా కష్టం: మనుష్య జన్మ, అలాగే ముక్తి పొందాలి, ఈ యొక్క బంధాల నుంచి ముక్తి పొందాలనే కోరిక, తర్వాత మహాపురుషుల యొక్క సాంగత్యం. ఇవి 3 చాలా కష్టం అని చదివారు ఆయన. చదివిన తర్వాత ఆయన ఒక్కొక్కటి చూసుకున్నారు. నాకు మనుష్య జన్మ వచ్చింది, చిన్నప్పటి నుంచి భగవంతుని తెలుసుకోవాలనే కోరిక జన్మించింది నాకు. ఇంక 3వది శ్రీరామకృష్ణ పరమహంస వంటి మహాత్ముల యొక్క సాంగత్యం నాకు లభించింది. అయినా సరే నేను ఏం చేస్తున్నాను, ఇవన్నీ కూర్చుని చదువుతున్నాను, ఈ ఉద్యోగాలకు వెతుకుతున్నాను, ఏం చేస్తున్నానని చెప్పి లోపల విపరీతమైన బాధ. ఆ బాధతో ఆయన ఏం చేశారు తెలుసా, మిట్ట మధ్యాహ్నం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం కాశీపూర్లో కూడా ఆయన క్యాన్సర్కి చికిత్స తీసుకుంటున్నారు శ్రీరామకృష్ణులు. అక్కడికి అసలు ఆగకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారనమాట. అందరూ కూడా ఏమైందని అందరూ రోడ్డు మీద చూస్తున్నారు ఆశ్చర్యంగా. అప్పుడు అక్కడికి వెళ్ళి శ్రీరామకృష్ణుల దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి అయినా ఆ బాధ అంతా వ్యక్తం చేస్తారు. అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, మీరు ఈరోజు నరేంద్రని చూశారు కదా, అతని వ్యాకులత ఎలా ఉందో, దీనికి కొన్ని 100 రెట్లు వ్యాకులత నాకు ఉండేది. మీరు ఈరోజు చూస్తే అది ఆశ్చర్యపోతున్నారు మీరు, కానీ దానికి ఎన్నో రెట్లు వ్యాకులత లోపల నేను అనుభవించాను అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత మీకు తెలుసు కదా, వివేకానంద స్వామికి నిర్వికల్ప సమాధి కలిగింది. అక్కడ ఆయన ఉండగానే ఆ సమాధిలో ఇంకా ఆయనకి ఎంత ఆనందం. అందుకనేమో రామకృష్ణ పరమహంసని అడుగుతున్నారు, నాకు ఎప్పుడు కూడా నేను సమాధిలో మునిగిపోయి ఉండాలి, నేను ఇంక ప్రపంచానికి ఓన్లీ కొంచెం తినేసి వెళ్ళిపోతాను శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అని చెప్పంటే, అప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు, చూడు నువ్వు ఇంత స్వార్థపరుడువా, నువ్వు ఒక్కడివే ఆనందం పొందాలనుకుంటున్నావా, నీ జీవితం అందుకు కాదు, నువ్వు ఎంతోమందికి ఆశ్రయాన్ని ఇవ్వాలి, ఈ ఆనందాన్ని పొందడానికి ఎంతోమందికి నువ్వు దారిని చూపించాలి, అందువల్ల నువ్వు ఇంత చిన్న మనసుని అనుకోలేదు నేను అని చెప్తున్నారు. చూడండి, ఎవరైనా ఇటువంటి నేను సాధన చేస్తానంటే ఆనందపడతారు గురువులు, కానీ ఈయన అవతార పురుషులు కాబట్టి అందరినీ ఉద్ధరించడానికి వచ్చారు కాబట్టి ఆయన చెప్తారు, నీ పని అది కాదు, పెద్ద వటవృక్షంలాగా నువ్వు ఎంతోమందికి ఆశ్రయాన్ని ఇవ్వాలి, నీడనివ్వాలి, భగవద్ జ్ఞానం గురించి బోధించాలి అని చెప్తారనమాట. అందువల్ల ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వ్యాకులత ఎక్కడైతే ఉందో భగవత్ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. తర్వాత ఎంతోమంది జీవితాలు మనం చూడండి, మీ ప్రతి మహాత్ముల జీవితాన్ని మీరు చూడండి, ఈ వ్యాకులత అనేది ఉంటుంది. ఇంకా ప్రపంచానంతా మర్చిపోతారు వాళ్ళు, అప్పుడే భగవత్ సాక్షాత్కారం అన్నది కలుగుతుంది. ఒక్కసారి ఆ భగవంతుని రుచి చూసిన తర్వాత మీరు సంసారంలో ఎలా అయినా ఉండొచ్చు హాయిగా, అప్పుడు ఆనందంగా ఉండొచ్చు మీరు. అదే అంటారు శ్రీ, అంతవరకు మీకు మాయ కింద అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు, ఎందుకంటే భగవంతుని సంసారం, భగవంతునిటే ఇదంతా అన్నది మనకు అవగాహన కలుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా భగవత్ సాక్షాత్కారం కలిగిన తరువాత ఇంకా 2వ విషయం ఏంటంటే శరణాగతి. శరణాగతి అంటే మీకు తెలుసు, అన్నిటికీ భగవంతుని పైన ఆధారపడడం. తర్వాత భగవంతుడు ఏది చేసినా సరే అది మన మంచికే అని అనుకోవడం, ఇది శరణాగతి అంటే ఈ శరణాగతి వస్తే మీకు ఏం జరుగుతుందన్నమాట, ఇంకా అనవసరమైన ఆలోచనలు ఉండవు, మీకు నిశ్చింతగా ఉంటారు జీవితంలో.
నిశ్చింతగా ఉంటారు. శ్రీరామకృష్ణుడు ఉదాహరణ ఏం చెప్తున్నారు, ఒక తండ్రి ఒక పొలం గట్టు మీద పల్లెటూరులో తను 2 పిల్లల్ని తీసుకెళ్తున్నాడు. ఒక అబ్బాయినేమో కొంచెం పెద్ద అబ్బాయిని చేత్తో పట్టుకొని తీసుకెళ్తున్నాడు, ఇంకొక చిన్న అబ్బాయిని భుజంపై ఎత్తుకున్నాడు. అయితే ఈ పొలం గట్ల మీద వెళ్తూ ఉన్నారు కదా, నేలంతా ఎగుడు దిగుడుగా ఉంది. ఈ పెద్ద అబ్బాయి పడిపోయాడు కింద. అయితే చిన్నవాడు పైన గాలిపటాలు ఎగరేస్తున్నారు, ఆ పైకి చూస్తూ చూస్తూ పెద్ద అబ్బాయి పడిపోయాడు తన్నుకొని. అయితే పైన కూర్చున్నాడే భుజాల మీద, వాళ్ళ తండ్రి భుజాల మీద కూర్చున్నాడు. వాడు చక్కగా చేతులు 2 తప్పట్లు కొడుతూ చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ ఎలా పడిపోతాడు, ఎందుకంటే తండ్రి పట్టుకొని ఉన్నాడు కాబట్టి పడే అవకాశమే లేదు. ఆ విధంగా భగవంతుడు మనల్ని పట్టుకొని ఉన్నాడు అన్న విశ్వాసం మనకు ఉంటే మనం ప్రపంచంలో ఆనందంగా ఉండొచ్చు. ఇది ఈ ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఒకసారి గోకులంలో పల్లిపడుచులు ఉండేవారు కదా, వాళ్ళు రోజు యమునా నదిని దాటి వచ్చి ఇక్కడ బృందావనంలో వాళ్ళకి విచ్చేసి వెళ్తూ ఉండేవారు. ఏమిటది, పాలువి అమ్మి వెళ్తూ ఉండేవారు అనమాట. అయితే వాళ్ళు రోజు వెళ్ళేటప్పుడు అంటే ఎవరో వాళ్ళకి చెప్పారు, మీరు భగవంతుని తలుచుకుంటే కనుక మీకు వెంటనే యమునా నది దారి ఇచ్చేస్తుంది, మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు, రాత్రి అయినా సరే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. రోజు కూడా వీళ్ళు ఆ గొల్లపడుచులు అలాగే వెళ్తూ ఉండేవారు. అయితే ఎక్కడైతే పాలు పోస్తుందో అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎలా వెళ్తున్నారు మీరు ఇంత రాత్రి అంటే, మాకు ఇలాగా మేము భగవంతుని తలుచుకుంటే మాకు దారి ఇచ్చేస్తుంది యమునా నది అంటే. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది బ్రాహ్మణుడికి, అవునా అది నిజం, నేను కూడా ఈరోజు వస్తానని చెప్పి. అంటే అవును రండి మాతో పాటు మీరు రండి అని చెప్పి వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే నమస్కారం చేసుకుంటే యమునా నది దారి ఇచ్చేస్తుంది, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూడా రండి, నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆయన బ్రాహ్మణుడు కూడా వస్తాడనమాట. వస్తే ఆయన నెమ్మదిగా మునిగిపోతూ ఉంటాడు. ఆయన అంటే ఏమిటంటే మునిగిపోతున్నానంటే వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన ఏం చేస్తారనమాట, ఆయన పంచ బాగా పైకి పట్టుకొని నడుస్తూ ఉంటారనమాట. చూడండి, భగవంతుడి మీద నిజంగా విశ్వాసం ఉంటే పంచ పైకి పట్టుకోవడం ఎందుకు, ఆయనే చూసుకుంటాడంతా. ఇదే ఇక్కడ తేడా ఏంటంటే, మనం ఏం చేస్తుంటే భగవంతుడి మీద ఆధారపడతాము, మళ్ళీ పంచ పైకి పట్టుకుంటాము. అలా అయితే భగవంతుడు ఎలా వస్తాడు? అలాగే ద్రౌపది ఏం చేసింది, వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు అన్నీ వదిలేసింది. ఆవిడ ప్రయత్నమే చేయలేదు తన శరీరాన్ని కప్పుకోవడానికి. కృష్ణ అని ఒకటే మనస్సు అనమాట పిలిచింది. అప్పుడు అలా పిలవాలి, అలా పిలిస్తే మనకు సహాయం చేస్తారు తప్ప మనం ఏంటంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం మనల్ని రక్షించుకోవడానికి. మళ్ళీ భగవంతుడి మీద ఆధారపడితే మన బాధ్యత ఆయన తీసుకోడు. అంటే శరణాగతి అంటే ఎలా ఉండాలని చూపిస్తారు. అలాగే ఒకసారి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పడుకొని ఉన్నారు, లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తుంది. హఠాత్తుగా ఆయన మహావిష్ణువు లేచి భూలోకంలోకి వెళ్తున్నారట. వెళ్తూ ఏం చెప్పలేదు, నాకు కొంచెం పని ఉందని వెళ్తున్నాను, ఆయన వెళ్ళిపోయారు, ఏం మాట్లాడట్లేదు. ఎందుకు వెళ్తున్నారు అడిగినా సరే మాట్లాడటలేదు. ఆయన వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసారు. ఏంటి ఏమైంది, ఎందుకు వెళ్ళారు, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారంటే, ఏమీ లేదు, నా భక్తుడు ఒకడు చాలా పారవశ్యంతో భగవన్ నామాన్ని జపిస్తున్నాడు. జపిస్తూ అక్కడ ఆ నది ఒడ్డున చాకలి వాళ్ళ బట్టలు ఆరేస్తే చూసుకోకుండా వాటి మీద నడిచి వెళ్తున్నాడు. ఆ చాకలి అతను ఏం చేశాడు, ఒక బండ పట్టుకొని కొట్టడానికి వస్తున్నాడు. అందువల్ల నేను నా భక్తుడిని రక్షించడానికి వెళ్ళాను. మరి అయితే ఎందుకు వెంటనే వచ్చేసారు, ఎందుకంటే నా భక్తుడు చూసి చాకలివాడు రావడం చూసి ఒక రాయి తీసి చాకలివాడి మీదకి విసిరాడు. ఇంకా నా అవసరం లేదుగా, నా మీద కంప్లీట్గా నేను చేస్తానని విశ్వాసం ఉంటే నేను వెళ్తాను. మళ్ళీ అతను ప్రయత్నం చేస్తున్నాడు కదా, వేరే వాళ్ళని కొట్టడానికి రెడీ అయ్యాడు కదా. అందువల్ల నేను అంటే ఈ విధంగా ఇప్పుడు ఒక రోజులో వచ్చేది కాదు, ఇది శరణాగతి అనేది చివరి మెట్టు అనమాట. భగవత్ సాక్షాత్కారం కలిగిన తరువాత కూడా సంపూర్ణ శరణాగతి అనేది చివరి మెట్టది. ఇంకా అది ఒకసారి వస్తే అసలు మనకు అందులో ఆ బాధే ఉండదన్నమాట, ఇంకా ఏ బాధ ఉండదు. ఇది ఎలా వస్తుందంటే ఆత్మ నివేదనం చేసుకోవాలి. మనకు ఈ వైష్ణవ మతంలో 8 రకాల భక్తులు ఉన్నాయి, భక్తి సాధనలు ఉన్నాయి. అందులో చివరిది ఆత్మ నివేదనం అనమాట. అంటే మన తనువుని మనస్సుని బుద్ధిని అన్నిటిని కూడా భగవంతుడికి సమర్పించడం. దీనికి కూడా రామాయణంలో ఒక కథ శ్రీరామకృష్ణులే చెప్పేవారు. యథారీతిలోనే మన లక్ష్మణస్వామి శ్రీరామచంద్రులు వెళ్తున్నారు, పంపానది తీరంలో వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే ఈ లోపల ఈయన ఏం చేస్తారు, స్నానం చేద్దాం అనుకున్నారు. ఇద్దరు స్నానం చేద్దామని అనుకున్న టైంలో లక్ష్మణస్వామి ఏం చేశారు, వీళ్ళిద్దరివి బాణాలు ఉంటాయి కదా, ఆ బాణాలు 2 కూడా అక్కడ ఇసుకలో, నది ఒడ్డున ఇసుకలో గుచ్చి వాళ్ళ స్నానాలు చేస్తున్నారు. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఈ ధనుస్సు ఇది బాణం అన్నీ కూడా బయటికి లాగుతూ ఉంటే శ్రీరాముని యొక్క బాణానికి కొంచెం రక్తం కనిపించింది.
రక్తం కనిపిస్తే ఏమైందా అని చెప్పేసి అక్కడ తవ్వి చూశారు. లోపల తవ్వి చూసేటప్పుడు ఒక కప్ప ఇంకా చనిపోయే స్థితిలో ఉంది, ఎందుకంటే దానికి తగిలింది బాణం, చనిపోయే స్థితిలో ఉంది. అప్పుడు శ్రీరామచంద్రులకి చాలా బాధ అనిపించింది. నువ్వేం చేసినావు, ఒక్కసారి కూడా నువ్వు ఎంత అరుస్తూ ఉంటావు ఎప్పుడు బెక్క బెక్క అంటూ, ఒక్కసారి బాణం గుచ్చుకుంటున్నప్పుడు ఒక్కసారి కూడా నువ్వు అరవలేదే అని అంటే, అప్పుడు ఆ కప్ప అంటుందట, నన్ను ఎవరైనా శిక్షించినప్పుడు, నన్ను ఎవరైనా దండించినప్పుడు, ఏమైనా చేసినప్పుడు నేను రామా రామా అని నేను అరుస్తాను. రాముడే నన్ను శిక్షిస్తుంటే ఇంక నేను ఎవరిని అడగను, ఎవరిని పిలవను, అందుకే నేను అని ఇలా చెప్పి చనిపోయిందట. అప్పుడు శ్రీరాముడు కళ్ళనీళ్ళతో దానికి సంస్కారాలన్నీ చేశాడని చెప్తారనమాట. అంటే ఈ విధంగా చూడండి, అంటే మనకి ఏం జరిగినా సరే అది మన జీవితంలో దుఃఖాలు తప్పవు, జీవితం అన్న తర్వాత దుఃఖాలు తప్పవు. అయితే అన్నీ కూడా భగవంతుడే చేయిస్తున్నాడు అన్న భావంతో మనం ముందుకు వెళ్ళాలి తప్ప, ఆత్మనివేదన అంటే సాక్షాత్కారం అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఏంటంటే భగవంతుడు అన్నీ చేయిస్తున్నాడనే భావం మనకు కలుగుతుంది. అప్పుడు ఏది చేసినా మనం ఆనందంగా మనం స్వీకరించగలుగుతాము. అందుకే ఏంటంటే జీవితం అంతా కూడా మనం అనుకున్నట్లు ఎలా ఉంటుంది, ఉండదు ఎప్పుడు కూడా. అందుకని ప్రతిదాన్ని మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన యొక్క ప్రారంభ కర్మను బట్టి ఒక్కోదాన్ని భగవంతుడిని ఆశ్రయంగా తీసుకొని, శ్రీరామకృష్ణులు చెప్పినట్లు ఒక చిన్నపిల్లాడు గిరిగరా తిరిగాడు అనుకోండి పడిపోతాడు కింద. అలాగే ఒక స్తంభాన్ని పట్టుకుని తిరిగాడు అనుకోండి గట్టిగా పడిపోడు కదా. అలాగే భగవన్ నామాన్ని పట్టుకుని అటాచ్మెంట్ ఎంతసేపు నాది 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 ఇది నాది, ఇది నా వాళ్ళు, ఇది నా వాళ్ళు, అటాచ్మెంట్ తగ్గించుకోండి. భగవంతుడు మనకి ఇచ్చాడు, భగవంతుడు నాకు ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చిన వాడు కూడా ఆ విధంగా ఉంటే మనకు ఆ డిటాచ్మెంట్ అనేది మనకు వస్తుంది. ఆ విధంగా మనం సంసారంలో చాలా చక్కగా ఉండగలుగుతాం అన్నమాట. అయితే ఈ శరణాగతి దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నారు శ్రీరామకృష్ణులు. అదేంటంటే, ఒక ఎంగిలి విస్తరాకు, అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు, అక్కడ విస్తరాకులు పడవేశారనుకోండి, అప్పుడు వెంటనే ఒక గాలివాన్ వచ్చింది, తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఏమవుతుంది, ఆ విస్తరాకు ఎటు గాలి వేస్తే అటు వెళ్తూ ఉంటుంది, అవునా కదా. మన జీవితంలో కూడా మనం అలాగే ఉండాలి. అంటే భగవంతుడు ఎటు ఈ కష్టం ఇచ్చాడు, సరే అలాగే ఇవ్వు, సుఖం ఇచ్చాడు, సరే అలాగే ఇవ్వు, మంచి చోట్ల పెట్టాడు, సరే అలాగే చెయ్యి. అంటే ఈ విధంగా మనం భగవంతుని మీద ప్రతిదానికి ఆధారపడి నువ్వు ఏదిస్తే అది, అంతే కదా. నేను కోరుకుంటే రాలేదు జీవితంలో, అన్నీ కూడా కొన్ని నా ప్రారంభ కర్మవశంతో అన్నీ వచ్చాయి. అటువంటిప్పుడు నేను ఏం చేయాలన్నమాట, భగవంతుని మీదే ప్రతిదానికి ఆధారపడి సుఖంలో దుఃఖంలో కూడా ఆయన ఇచ్చినవే అని చెప్పి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, మన పిల్లి ఏం చేస్తుంది, పిల్లి తన పిల్లల్ని ఏం చేస్తుంది, పిల్లల్ని పెట్టింది అనుకోండి, రోజు ఒక్క నిమిషానికి ఎక్కడెక్కడికో మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 4-5 పిల్లలు మళ్ళీ రెండో ముహూర్తంలో చూస్తే వేరే చోటకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ ఏదో ప్రమాదం ఉంది అనుకుంటే వేరే చోటకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తాయి, ఏమైనా మాట్లాడతాయా, మ్యావ్ మ్యావ్ అంటూ తల్లి ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. అలాగే మనం కూడా మన భగవంతుడు మన తల్లి ఆ పిల్లల్ని పెడితే ఎలాగ నన్ను మంచి చేస్తుంది. నాకు ఒక్కొక్క చోట ఏం చేస్తుందంటే బూడిద దగ్గర పొయ్యి దగ్గర కూడా పెడుతూ ఉంటాయి పిల్లల్ని. ఒక్కొక్క చోట మంచి ప్లేస్లో పెడుతుంది, ఒక్కొక్క చోట వేరే చోట, ఎందుకంటే ఎవరు చూడకూడదు ఆ పిల్లలు ఎవరైనా చేస్తారనే భయంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పెడుతూ ఉంటుంది. ఆ పిల్లలు ఎలా ఉన్నాయో మనం కూడా అటువంటి శరణాగతితో మనం ఉండాలి అని చెప్తారు. ఇంక చివరిగా ఒక సాలివాడు ఉంటాడు కదా, ఒక అతను మంచి భక్తుడు. అతను ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా అతను బట్టలు అవి నేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా సంతలో తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు. ఇది ఎంతయ్యా, ఈ బట్టలు ఎంతయ్యా అని అడిగితే అతను చెప్తాడు, దీని ఖరీదు, బట్ట ఖరీదు 1 రూపాయి, తర్వాత దానికి తయారు చేసినందుకు కూలి 4 అణాలు అయ్యింది, ఇంకా 2 అణాలు నేను లాభం వేసుకుంటున్నాను, భగవంతుడి ఇచ్చే వల్ల, రాముని ఇచ్చే వల్ల దీని ఖరీదు 16 అణాలు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఇతని నిజాయితీకి ఆ బట్టల యొక్క నాణ్యత అన్నీ చూసి అందరూ కూడా ఇతని దగ్గర బట్టలు ఎప్పుడు కూడా కొంటూ ఉంటారనమాట. అయితే సాయంకాలం వచ్చిన దాంతో తృప్తిపడి సాయంకాలం అయ్యేటప్పటికి స్నానం అది చేసి భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆయన అలాగే భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే ఈ లోపల దొంగలు వచ్చారట. చాలా రాత్రి అయిపోయింది, దొంగలు వచ్చారు. ఇతను ఎవరో అమాయకుల్లా ఉన్నాడని చెప్పి, మనం ఈరోజు దొంగతనం చేసినప్పుడు మనం కట్టే ఈ మూటలు అవి ఉంటాయి కదా, వీటిని నెత్తి మీద పెడదాం, మోసుకోవడానికి తీసుకెళ్దామని చెప్తే అని ఇతను లాక్కుని తీసుకెళ్తారు. ఏం మాట్లాడు, ఎందుకంటే ఇతడు భగవద్భావంలో ప్రతిష్ఠితమై ఉన్నాడు, సామాన్యమైన వ్యక్తి, కానీ అంతా కూడా భగవంతుని ఇచ్చ వల్లే జరుగుతుంది అని అతనికి బాగా లోపల నాటుకుపోయిందనమాట. అందుకని వీళ్ళు దొంగలు తీసుకుంటున్న ఒక మాట మాట్లాడలేదు, వాళ్ళ వెనకే వెళ్ళాడు. వాళ్ళు రాత్రి ఎక్కడో దొంగతనం చేశారు. దొంగతనం చేసి ఆ మూట కట్టి, అక్కడ ఉన్న బంగారం అంతా మూట కట్టి వీడి నెత్తి మీద పెట్టారు. వాళ్ళు వెనకాలే నడుస్తూ వెళ్తున్నాడు.
ఈ లోపల వాళ్ళు వచ్చారు, రక్షక భటులు వచ్చారు. వీళ్ళు తెలిసిన సమాచారం, వాళ్ళని చూడగానే వీళ్ళిద్దరు ఏం చేశారు, ఇద్దరు దొంగలు పారిపోయారు. అప్పుడు బంగారం మూట వీడి నెత్తి మీద ఉంది, పట్టుకుని ఏం చేశారు, ఆ రాత్రంతా కూడా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి మరుసటి రోజు ఉదయం రాజు ఆస్థానంలోకి ప్రవేశపెట్టారు. చూడండి, ఇతను దొంగతనం చేశాడు, పలానా చోట మేము పట్టుకున్నామని చెప్తే అయితే రాజు ఏం చేశాడంటే అతను ఇంకో చూసి, నువ్వు చెప్పు, నీ మాట ఏంటి, నువ్వు ఎందుకు దొంగతనం చేస్తావు చెప్పంటే, అప్పుడు అతను చెప్తాడు, నిన్న నేను రాముని ఇచ్చ వల్ల నేను బజార్కి వెళ్ళాను, రాముని ఇచ్చ వల్ల నా బట్టలన్నీ అమ్ముకున్నాను, తర్వాత రాముడి ఇచ్చతో నేను ఇంటికి వచ్చి నేను భగవన్నామ సంకీర్తన చేసుకుంటున్నాను. రాముడి ఇచ్చ వల్ల ఆ విధంగా ఇద్దరు దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి రాముడి ఇచ్చ వల్ల నన్ను లాక్కొని పోయారు. లాక్కొని పోయిన తర్వాత రాముడి ఇచ్చ వల్ల వాళ్ళు దొంగతనం చేశారు. ఆ మూట తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. తర్వాత రాముడి ఇచ్చ వల్ల రక్షక భటులు వచ్చి నన్ను పట్టుకున్న తర్వాత ఇలాగ బందిఖానాలో పెట్టారు. రాముడి ఇచ్చ వల్ల మీ ముందు నేను నుంచొని ఉన్నాను అని చెప్తాడనమాట. అప్పుడు అతని నిజాయితీకి ఆయన చూసి వెంటనే ఇతను దోషి కాదు, ఎవరో తప్పు, ఎందుకంటే ఊరు వాళ్ళందరికీ తెలుసు ఇతను ఎప్పటి నుంచి ఎంత నిజాయితీగా ఉంటాడో, భగవంతుని మీద ఆధారపడిన వ్యక్తి అని చెప్పేసి. ఈ విధంగా నిజంగా శరణాగతి ఉన్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అయితే చూడండి, నిజంగా ఇటువంటి శరణాగతి రావాలంటే మనకి ఏం కావాలి, భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం కావాలి. ఎటువంటి విశ్వాసం కావాలి, చిన్న పిల్లవాడి విశ్వాసం కావాలి. చిన్న పిల్లవాడికి తల్లి ఏం చెప్తే అది అన్నా కదా. దానికి కూడా చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు శ్రీరామకృష్ణులు. ఒకసారి ఒక బ్రాహ్మణుల ఇంటిలో తండ్రి గారు ఎక్కడికో ఊరు వెళ్తున్నారు. ఆ పిల్లవాడికి చెప్పారు, నాయన ఈరోజు నివేదన చెయ్యి, ఇది మంత్రం చెప్పాలి నువ్వు అని చెప్పి వెళ్తారనమాట. భగవంతుడు వచ్చి స్వీకరిస్తాడు. అయిపోయిన తర్వాత నువ్వు ప్రసాదాన్ని అంతా కూడా అందరికీ ఇచ్చేస్తే వాళ్ళందరూ పంచిపెడతారని చెప్తే, పాప ఇది నిజంగా నీ చిన్న అబ్బాయి ఫస్ట్ సారి అతను పూజ అది చేస్తున్నాడు, తండ్రి గారు చెప్పారని చెప్పి కూర్చొని ఉంటాడు పూజ చేస్తూ. అన్ని అక్కడ పెడతారు, నివేదన పెడితే ఎంతకీ భగవంతుడు రాడే. నాన్నేమో వస్తాడని చెప్పాడు, రాలేదని చెప్పేసి ఇంకొద్ద గంట అయిపోతుంది, ఇంకా తలుపు తీయడం లోపల కూర్చునే ఉన్నాడు. అప్పుడు ఒకటే అడవడం మొదలు పెడతాడు, నువ్వు తొందరగా రా, వచ్చి తిను, నాకు ఆకలిస్తుంది తినడానికి గట్టిగా ఏడుస్తాడట. నిజంగానే భగవంతుడు వచ్చేది ఆరగిస్తాడు. ఆరగించిన తర్వాత బయట వాళ్ళందరూ తలుపు తీసిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ ఖాళీ అయిపోయాయి. వీళ్ళందరూ అనుకున్నాడు ఈ పిల్లాడు తినేసాడే ఏంటి అని చెప్పి అనుకుంటున్నాను. ఏది లేదు, భగవంతుడు వచ్చాడని నమ్మరే వాళ్ళు. అంటే అటువంటి విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం, భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం ఉంటే మనకు ఇటువంటి వ్యాకులత కలుగుతుంది. లేకపోతే సగం విశ్వాసం ఉన్నాడా లేదా అన్నదే మనకు డౌట్. అందుకనే మనం ఏం చేస్తాం, పూర్తిగా మనం డిపెండ్ అవ్వలేమన్నమాట ఎప్పుడు కూడా. ఇలా విశ్వాసం గురించి చాలా కథలు శ్రీరామకృష్ణ చెప్తూ ఉండేవారు. ఒకసారి అలాగే అడవిలోంచి స్కూల్కి వెళ్తున్నాడు ఒక అబ్బాయి. రాత్రంతా వచ్చేటప్పుడు భయం వేస్తూ ఉండేది, చాలా చీకటిగా ఉంది. అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు, నేను వెళ్ళను, నాకు భయంగా ఉందంటే, ఎందుకు భయపడతావు, నీకు మధుసూదన్ అన్నయ్య ఉంటాడు, అక్కడ పిలువు గట్టిగా అని చెప్తే, సరే అని నమ్మి రోజు అడవిలోకి వెళ్ళి చీకటి పడినప్పుడల్లా అన్నయ్య రా అని పిలుస్తాడట. పిలిచేటప్పుడు నిజంగా అతను వస్తాడనే విశ్వాసం కదా. కృష్ణుడు రోజు చిన్న బాలుడి రూపంలో వచ్చి రోజు తోడిచ్చి పెట్టేవాడట. జటిలుడు అనే ఒక కథ ఉంది ఇది. సో అది శ్రీరామకృష్ణుడు చెప్తూ, అంటే విశ్వాసం ఎట్లా ఉండాలన్నమాట, మనకి బాలకుని వంటి విశ్వాసం. బాలకునికి ఒక తల్లిపై ఎలాంటి విశ్వాసం ఉంటుందో అటువంటి విశ్వాసం కావాలి. మళ్ళీ విశ్వాసం ఎలా వస్తుందండి అని అడిగితే మళ్ళీ ఏం చేయాలి, ప్రార్థించాలి. ఇంకంతకన్నా ఉపాయం లేదు. నాకు విశ్వాసం కావాలి, నాకు ఈ కోరికలను తగ్గించు, నీ పైన ప్రేమను పెంచు, ఇలా మనం ప్రార్థిస్తూ ఆ ప్రపంచం పైన నాకు ఆకర్షణ తగ్గించు, ఇలా మనం వెళ్తూ ఉంటే మనకు వ్యాకులత కలుగుతుంది. వ్యాకులత కలిగిన తర్వాత భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత శరణాగతి కలుగుతుంది. శరణాగతి కలిగితే ఇంక ఏ ఆలోచన ఉండదు, ఏ చింత ఉండదు. హాయిగా ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ప్రపంచం యొక్క ప్రభావం మన పైన పడకుండా భగవద్భావంలో మనం జీవితాన్ని ఆనందంగా ముగించవచ్చు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.